అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం బోనకల్ మధ్య వాగు ఉప్పొంగి రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పాత రోడ్లు ఎస్సీ కాలనీలో భారీగా వరద నీరు చేరింది. దీంతో వాన నీటిలో లోతట్టు ప్రాంతాలు నానుతున్నాయి. తల్లాడ మండలం బిల్లుపాడులో వాగు పొంగడంతో రామచంద్రాపురం, కొత్తవెంట, కోటగిరి ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక వైరా రిజర్వాయర్ కూడా పెద్ద ఎత్తున అలుగుపోస్తుంది. దీంతో అనేక గ్రామాలు వరద నీరు చేరింది. వైరా మండలంలోని పాలడుగు, బల్లాపురం వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో వరిపట్నంలో నీళ్లు నిలిచాయి. కొనిజర్ల మండలం తీగల బంజర్ల వద్ద పడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నిమ్మవాగు కూడా ఉగ్రరూపం దాల్చి ప్రవహించడంతో పల్లిపాడు, ఎన్కూర్ వెళ్లే సుమారు 15 గ్రామాలకు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. పల్లిపాడు వద్ద రెవెన్యూ, పోలీసు అధికారులు బారికేడ్లను అడ్డుపెట్టి రోడ్లపై రాకపోకలను నిషేధించారు. ఇక తిరుమలాయపాలెం మండలంలో ఆకేరు, పాలేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గిరిజన గ్రామాలకు వరద చుట్టుముట్టింది. ఆ వాగుల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పాలేరు రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక మధిరాలో మండలంలోని జాలిమూడి ప్రాజెక్టు ఉప్పొంగి పొంగుతుంది. ఇక ఈ క్రమంలో ప్రాజెక్టు కింద ఉన్న పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా కూడా వర్షంతో వరద నీరు భారీగా కనిపిస్తుంది. ఇక చెరుకుపల్లి, కిష్టారం గ్రామాల మధ్య వాగు వరద వస్తుంది. వరద అంతా బొగ్గు నీటిలోకి చేరుతుంది. ఈ సందర్భంగా బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.